హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూరి. ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే జలదీపము. ఈ జలదీపాన్ని నేను కుబేర జలదీపం అని చెప్పేసి ఈ దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఇది చేసుకోవడం వలన మనం ఈ దీపారాధన చేయడం వలన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ తోటి ఇల్లు ఆనందంగా కలకలలాడుతూ ఉంటుంది. అలాగే ధనానికి ఎటువంటి లోటు ఉండదండి. మనకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ దీపం వెలిగించడం వల్లనే కలుగుతుందా అని మాత్రం అనుకోవద్దు. కొన్ని నిజంగా జరుగుతాయండి అలాంటివి. మనము నమ్మకంతో చేసే ఏ పనైనా సరే మనకు అది మంచిగా జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఈ కుబేర జలదీపాన్ని ఎలా వెలిగించుకోవాలన్నది అయితే చూపిస్తున్నాను. ఈ కుబేర జలదీపం వెలిగించుకోవడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి అయితే మనమైతే ఎంతో ఆనందంగా అయితే ఉండవచ్చండి. ఈ కుబేర జలదీపాన్ని వెలిగించుకోవడానికైతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే మనం నిత్యం అయితే వాడుతూనే ఉంటాం. వాటితోటే మనం ఈ కుబేర జలదీపాన్ని అయితే వెలిగించుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. దానికోసం అయితే మనము ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకున్నానండి. వెడల్పాటి ప్లేట్ తీసుకోండి. మనకి ఇంట్లో అందరికీ ఉంటూనే ఉంటాయి ఇలాంటి ప్లేట్స్ అయితే. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేయండి. మనము ఈ ముగ్గు వేసినప్పుడు ఆయిల్ అనేది నీట్గా దానికి అతుక్కొని స్టిక్ అయి ఉండిపోవాలండి. మనము జలదీపం వెలిగించినప్పుడు అది కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత కుబేర ముగ్గు అండి. కుబేర ముగ్గు అందరికీ వచ్చే ఉంటుంది. మనమైతే నిత్యము తులసి కోట దగ్గర దేవుని మందిరంలో అయితే వేస్తూనే ఉంటాము ఈ కుబేర ముగ్గు అనేది. ఒకవేళ కుబేర ముగ్గు ఎవరికైనా రాకపోయి ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని వీడియో కూడా నేను లింక్ అయితే లేకపోతే నేను ఆ వీడియో అయినా చేసి చూపిస్తానండి. ఆ ముగ్గు ఎలా వేసుకోవాలన్నది కూడా. ఇప్పుడైతే ఇలా నేను కుబేర ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. కుబేర ముగ్గు వేసుకునేటప్పుడు మనము నీట్గా అన్ని దిక్కులుగా నీట్గా ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. మనము ఎక్కువ తక్కువ ఆ లైన్స్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా నేను వేస్తున్న విధంగా అయితే వేసుకోండి. ఆ తర్వాత కుంకుమ పసుపుతోటి అయితే ఇలా వాటిని అలంకరణ అయితే చేసుకోండి. ఇది చేసుకోవడం వలన ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి ఇంట్లో మాత్రము. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది నమ్మకంతో చేయండి. ఏది చేసినా దేవుడికి మనం ఏది చేసుకున్నా కానీ నమ్మకంతో చేస్తే దాని ఫలితం అయితే మనకు సంపూర్ణంగా లభిస్తుందండి. ఆ తర్వాత నేను అటు ఇటు శంకు చక్రాలను అయితే వేశానండి. అవి అంతగా అయితే కనబడట్లేదు, కానీ ఇంకొంచెం ప్లేట్ వెడల్పుగా ఉంటే మాత్రం మీరు నీట్గా వేసుకోండి. నాకు చిన్న సైజులో వచ్చాయి ఆ శంకు చక్రాలు అనేటివి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ నారాయణుని శంకు చక్రాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందుకనే ఆమె లక్ష్మీ ప్రతిరూపమైన వాటిని కూడా నేనైతే ఇందులో అయితే వేశానండి. ఇప్పుడు ఇలా అయితే అలంకరణ అయితే చేసుకున్నానండి. కుంకుమ పసుపుతోటి అయితే ఇలా వేసుకున్నాను. ఆ తర్వాత నిండుగా అయితే ఫిల్ చేసేసుకోండి. కొంచెము ప్రెస్ చేస్తున్నట్టుగా అనండి. మనకి ఆయిల్కి అది అతుక్కొని ఉంటే మనము జలం పోసినప్పుడు అంటే వాటర్ వేసినప్పుడు అది కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత పసుపు కుంకుమలతోటి చుట్టూగా మనం బొట్లు అనేది పెట్టుకోవాలండి. గంధంతో అయినా పెట్టండి, లేకపోతే పసుపు కుంకుమతోటి మీ ఇష్టం ఎట్లా వీలుంటే అలా చేసుకోండి. దీనికి అది అని అయితే ఏమీ లేదు. ఎక్కువ ఖర్చు కూడా కాదండి. ఇంట్లో ప్రతి ఒక్కరము ఈ జలదీపాన్ని వెలిగించడం వలన మనం ఈ జలదీపం వెలిగించి మన ఇంటి యజమాని దీన్ని చూసి వెళ్ళాడంటే ఎటువంటి పనులైనా లేకుండా అయితే మనకి ఆ పనులు అయితే జరుగుతాయండి. ఆ నమ్మకం అయితే ఉంది. తప్పకుండా అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ జలదీపం వలన మనకి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయండి. ఈ జలదీపం వెలగడం వలన అంత పాజిటివ్నెస్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు ఆ జలదీపాన్ని వెలిగించుకోవడానికి మనకి ఏదైనా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదండి, కొత్త వాటిని మనం తాగిన వాటిని కాకుండా కొత్త వాటిని ఒక ప్లాస్టిక్ గ్లాస్ని అయితే తీసుకోండి. తీసుకొని దాన్ని అయితే నీట్గా ఇలా కట్ చేసుకోండి. నేను కట్ చేసింది అయితే నాకు కుర్తా సెట్ వచ్చిందండి ఇంట్లోకి. అదే తెప్పించాను మా బాబు కోసం అని చెప్పేసి. దానికి కాలర్ దగ్గర గట్టిగా ఉంటుంది కదండి ప్లాస్టిక్ టైపు, మనకి దాని సైజు కరెక్ట్గా ఉండడానికి అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా. మనం షర్ట్స్ కొన్నప్పుడు కూడా అవి వస్తూ ఉంటాయండి. వాటిని యూజ్ చేశాను నేను. అవి కొంచెము థిక్నెస్ ఎక్కువగా ఉండి మనకి గట్టిగా ఉండి నిలబడతాయండి. అంటే లైట్ వెయిట్ ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అది మనకి వాటర్లో వేసినప్పుడు మునిగిపోకుండా ఉండడానికి అని చెప్పేసి నేను దీన్నైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను దీపం వెలిగించుకోవడానికి. మీ దగ్గర ప్లాస్టిక్ గ్లాసెస్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటాయండి. అలాగే పాలిథిన్ పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ తోటి కూడా వీటిని అయితే చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో అయితే జలదీపాల ప్రమిదలు అదే మనకి అవి దీపంతాలు పెట్టుకోవడానికి అవి కూడా దొరుకుతూ ఉంటాయండి. కాకపోతే వీటికి కొంచెం డబ్బులు పెట్టి తీసుకుంటూ ఉండాలి. వీటికైతే మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా అయితే చేసుకోవచ్చు. వాటిని అట్లా ఓల్ చేసేసుకోండి. కొంచెము మనము వేడి చేసేసి దాన్ని మధ్యలో ఇలా
కాల్చుకున్నామంటే మనకి ఆ ఓల్ అనేది అవుతుంది. ఆ ఓల్ అనేది కూడా గట్టిగా ఉంటుందండి. ఎక్కువ పెద్దగా అయితే పెట్టుకోకూడదు. కొంచెం చిన్న సైజులోనే ఆ ఓల్ పెట్టుకున్నామంటే మనకి ఆ ఒత్తి పెట్టుకున్నప్పుడు చక్కగా నిలబడిపోతుందండి. అలా అయితే చేసుకోండి. ఆ తరువాత మనము ముగ్గంతా వేసి పెట్టుకున్నాం కదా, కుబేర ముగ్గు అయితే వేసాం కదా, ఆ దానిలోనే నిదానంగా వాటర్ అయితే ఫిల్ చేసేసేయండి. మీకు ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు అయితే వాటర్ని అయితే ఫిల్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న, నేను చేశాను కదండి మనం దీపం పెట్టుకోవడానికి, అదైతే దానికోసం అయితే ఇలా ఒత్తినైతే రెడీ చేసుకుంటున్నాను. ఈ ఒత్తి పెట్టేటప్పుడు కొంచెము నూనెలో తడిపేసేసుకొని ఆ హోల్ నుండి పైకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోండి. ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కువ ఒత్తినైతే తీసుకోవద్దండి, లైట్ వెయిట్ ఉండాలి. ఎందుకంటే మనకి అందులో వేసినప్పుడు మునిగిపోకుండా ఉండాలి. మనకు జలదీపం అంటే జలంలో వేసినప్పుడు దీపం అనేది మునిగిపోకుండా నీట్గా పైన తేలాడుతూనే ఉంటేనే మనకి ఆ జలదీపానికి కరెక్ట్గా మనము చేసుకున్నట్టు ఉంటుందండి. ఇప్పుడైతే ఇలా చేసుకున్నాను కదా, ఆ తర్వాత ఇలా జలదీపాలన్నిటినీ మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో, ఎన్ని దీపంతాలు వెలిగించాలనుకుంటున్నామో మీ ఇష్టం అండి. కొందరు 27 వెలిగిస్తూ ఉంటారు, కొందరు 9, కొందరు 18, కొందరు 5. మీ ఇష్టం అండి. మీ ఇష్టం వచ్చినన్ని వెలిగించుకోవచ్చు ఇంట్లో జలదీపాలని. ఈ కుబేర జలదీపం వెలిగించడం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు అయితే మనకు కలగకుండా ఇంట్లో మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండడానికైతే ఈ కుబేర జలదీపాన్ని అయితే నేను వెలిగిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ కుబేర జలదీపం ఏంటి కొత్తగా అని మాత్రం అనుకోకండి. ఈ కుబేర జలదీపం అనేది, కుబేరుడు అంటేనే మనకు ధనం అండి. ఆయనని ఎప్పుడూ నిత్య దీపారాధన అయితే చేసుకునేటప్పుడైతే లక్ష్మీపూజ, కుబేర పూజ అయితే చేసుకుంటూనే ఉంటాము. ఇలా కుబేర దీపారాధన చేసుకోవడం వలన మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇదైతే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. నేను 5 వెలిగిస్తున్నానండి. 9 వేశాను, కాకపోతే అవి కొంచెం కనబడట్లేదు మీకు. 9 ప్రతిమలు అయితే ఇలా వేసుకున్నాను చేసుకోవడానికి. ఇవన్నీ ఇలా నీట్గా అవి మనకి అటు ఇటు వెళ్తూ ఉంటాయండి, ఏం పర్లేదు. అంటే మనకి ఒకవేళ ఫ్యాన్ వేసుకున్నాం అనుకో అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి, గాలి వచ్చినా కానీ మూవ్ అవుతూ ఉంటాయి. బాగా అనిపిస్తుందండి ఆ ప్రతిమలు. అంటే దీపంతాలు పెట్టిన తర్వాత మనకు అవి వెలుగుతూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో. ఇందులోనే నేను ఇవన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత ముందుగా అయినా వేసుకోవచ్చండి. వాటర్ వేయగానే మనకు ఆ జలదీపాలు వెలిగేటప్పుడు మంచి పరిమళంగా, సువాసనగా, అరోమా అనేది మనకి ఇంట్లో బాగా అనిపించాలంటే మాత్రం ఇందులో నేను జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరము, పర్ఫ్యూమ్స్ ఇంకా ఏమున్నా కానీ లెవెండర్ ఎసెన్స్ ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే అత్తరు కూడా వేస్తూ ఉంటారండి కొందరైతే. ఉంటే మాత్రం వేసుకోండి. మనకు ఆ దీపం వెలిగేటప్పుడు ఆ స్మెల్ అనేది మనకి ఇంట్లో అంతా వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్ వల్ల మనకి ఎంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా అండి. అది వెలుగుతున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నామంటే ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటాయండి. నేను నేను ఇంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంత ఆయిల్ వేసుకోవడం వలన నాకు 3 hours అయితే వెలిగాయండి నాకు. మీకు రోజంతా వెలుగుతూనే ఉండాలనుకుంటే మనకు అవి 3 hours ఒకసారి కొంచెం ఆయిల్ వేస్తూ ఉన్నారంటే ఎక్కువైతే అబ్జర్వ్ అయితే చేసుకోదండి. ఆయిల్ని కొంచెమే చేసుకుంటుంది, ఎక్కువసేపు వెలుగుతాయండి ఇలా జలదీపాలు అయితే. ఎంత నూనె అయితే అయిపోదండి, మనకు తక్కువే పడుతుంది ఆయిల్ అనేది కూడా. ఇప్పుడైతే నేను చెప్పాను కదండి, స్మెల్ కోసం అయితే నేను ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి. ముఖ్యంగా అయితే నేను ఈ కుబేర జలదీపం అని చెప్తున్నాను కదండి, ఆ కుబేర జలదీపానికి కుబేర కుంకుమ అని మనకి కుబేరుణ్ణి అర్చించుకునేటప్పుడు, లక్ష్మీ పూజ చేసేటప్పుడు మనము ఆ కుంకుమతోటి, అంటే గ్రీన్ కలర్ ఉంటుందండి ఆ కుంకుమ, దాంతో మనము కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. దాన్నైతే నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. అది కూడా ఎంత సువాసనగా ఉంటుంది. ఆ కుంకుమ అనేది నేను ఇప్పుడైతే ఇందులో కొంచెం అయితే వేసుకున్నానండి. ఆ కుబేర కుంకుమ, దాన్ని కుబేర కుంకుమ అనే అంటారండి. దాన్ని మనము ఈ దేవి నవరాత్రులలో, అలాగే వరలక్ష్మి వ్రతానికైతే ఆ మహాలక్ష్మిని కుంకుమార్చన చేసుకునేటప్పుడు అయితే దాంతో వారాహి దేవికి అయితే ఎక్కువగా అయితే ఆ కుంకుమతోటి చేస్తూ ఉంటారండి. మీనాక్షి అమ్మవారి కలరు ఆ పచ్చగా ఉంటుంది కదా, ఆ కలర్లోనే ఉంటుంది ఆ కుంకుమ. అంతా శ్రేష్టము. ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి, మీకు వీలైతే మాత్రం తెచ్చుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆ ప్రమిదలను కూడా వేసేసుకున్నానండి నేను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జలదీప ప్రమిదలు ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా మనకి ఏ కలర్లో పూలు కావాలనుకుంటున్నారో మీరు అందంగా కనబడడానికి మీ ఇష్టం అండి. ఏ రకంగా అయినా కానీ ఈ పూలను అయితే పెట్టుకోవాలి. ఇవి ఇలా చేసుకున్నప్పుడు మాత్రము ప్లాస్టిక్ పూలను మాత్రం అస్సలు పెట్టకూడదండి ఇంట్లో. మనం ఇలాంటివి వెలిగించుతున్నప్పుడు దేవుడికి మనం డెకరేషన్గా చేసుకునేటివి వేరుంటాయి, మనము
భక్తితోటి చేసేటివి వేరుంటాయండి. అవి చేసినప్పుడు మాత్రము ప్లాస్టిక్ పూలతోటి మాత్రం అలంకరణ అయితే చేయకండి. మనకి ఇంట్లో ఏ పువ్వు ఉన్నా సరే అండి, మనకి ప్రతిరోజు ఇంట్లో కింద మనము పువ్వులు చెట్లనైతే పెంచుకుంటూనే ఉంటాము. వాటికి పూసిన పువ్వు అయినా పర్లేదండి, కానీ ప్లాస్టిక్ పూలను మాత్రం పెట్టొద్దు. మీ ఇంట్లో ఏ పువ్వు ఉంటే మాత్రం ఆ పువ్వుతోటి మాత్రం అలంకరణ చేసుకోండి. ఆ జలంలో కూడా కొంచెము మీరు మల్లెపూలున్నా లేకపోతే చామంతి కంటే రోజు అలాగే మల్లెపూలు వేస్తే ఆ పరిమళం అనేది ఇంకా బాగుంటుందండి. ఉంటే మాత్రం వేయండి, లేదంటే మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా సువాసన కోసము, వాటి స్మెల్ అనేది అయితే ఇంట్లో నిండుగా ఉంటుందండి. మనకి ఎప్పుడన్నా స్పెషల్ డేస్లలో ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసామంటే మన ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో, ఇంట్లోకి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు కూడా అంత ఫీల్ అవుతారండి. ఇలా మనము ఇంట్లో ఇలాంటి దీపాలను వెలిగించినప్పుడు మాత్రం ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి పాజిటివ్నెస్ అదే అయితే అనిపిస్తూ ఉంటుందండి. ఇలా అయితే వెలిగించుకున్నానండి నేను. ఈ దీపంతాలన్నీ మూవ్ అవుతున్నాయండి, ఆ గాలికి అనేది అటు ఇటు వెళ్తూ ఉన్నాయి. నేను వాటిని ఒక మధ్యలో దీపాలు ఒకటి ఉంచేసి చుట్టూ ఇలా పెట్టుతున్నానండి, కానీ అవి ఉండట్లేదు, అటు ఇటు వెళ్తూ ఉన్నాయి. ఇలా చేసుకున్న తర్వాత మనం నిత్య దీపారాధన అయితే చేసుకుంటూనే ఉంటాం కదండి. ఇది ఇట్లా చేసుకున్న తర్వాత మనము ఆ దేవుడి దగ్గర పెట్టి ధూపం దీపం నైవేద్యం ఆరతిచ్చి ఆ జలదీపానికి, కుబేర జలదీపానికి మనము ఆశీర్వాదం తీసుకున్నామంటే మనకు అంతా మంచి జరుగుతుందండి. ఇలా అయితే ఒకసారి అయితే చేయండి. కుబేర జలదీపం ఏంటి అని మాత్రం అనకండి, ఎందుకంటే మనము ఏ రకంగా కొలుసుకున్నా ఆ అమ్మనే కొలుసుకుంటూ ఉంటామండి. ఇది ఒకటండి. అందులో జలదీపానికి అటువంటి ప్రాముఖ్యత ఉంది. జలదీపం వెలిగించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ జలదీపాన్ని వెలిగించినప్పుడు మనం ఉదయాన్నే వెలిగించుకుంటే అత్యంత శ్రేష్టమండి. వీలవుతే మార్నింగ్ ఈవినింగ్ వెలిగించండి, లేదంటే ఈ మార్నింగ్ అయితే వెలిగించుకోండి. మార్నింగ్ వెలిగించినప్పుడు మన ఇంటి యజమాని ఈ దీపాన్ని చూసి మొక్కుకొని వెళ్ళారంటే వాళ్ళు ఏ పనికైతే వెళ్తున్నారో ఆ పని సక్సెస్ఫుల్గా అయ్యి ఇంటికైతే తిరిగి వస్తారండి. అటువంటి మహత్యం ఉంది ఈ దీపానికి. ఈ కుబేర జలదీపం అనే కాదు, మామూలుగా ఏ జలదీపం వెలిగించుకున్నా అలాంటి ఫలితమే ఉంటుందండి. మన ధనానికైతే ఎటువంటి లోటు ఉండదు. ఆరోగ్యంగా ఉండడానికే మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇంతేనండి. ఈ కుబేర జలదీపం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.